హాయ్ హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి 16th సెప్టెంబర్ 2021కి సంబంధించిన పేపర్ అనాలిసిస్ గురించి డిస్కషన్ చేద్దాం. కొంచెం హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల నేను క్వశ్చన్స్ అయితే చేయట్లేదు. డైరెక్ట్గా నార్మల్గా మనం ఇంతకుముందు ఇప్పుడు ఎలా అయితే చేసుకునే వాళ్ళం ఆ ఆర్టికల్ని ఎక్స్ప్లెయిన్ చేసి అందులో ఇంపార్టెంట్ అయినవి మీకు హైలైట్ చేస్తాను. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నాకు హెల్త్ నార్మల్ అయిపోయిన వెంటనే రిజాల్వ్ అయిన వెంటనే మళ్ళీ నార్మల్గానే మనం ఎప్పటిలాగే క్వశ్చన్స్ కూడా పెట్టుకుందాం, ఓకేనా? కాకపోతే మనం అప్డేట్లో ఉండాలనే ఉద్దేశంతో నేను వీడియో అయితే చేస్తున్నాను. కాబట్టి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎవరైతే కాంపిటేటివ్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి. ఫస్ట్గా చూసుకున్నట్టయితే ఇండియాలోనే ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండి అన్అకాడమీ. వీళ్ళు వచ్చేసి ఫ్యూచర్లో వీళ్ళు ప్రైజెస్ అయితే హైక్ చేయబోతున్నారు. కాబట్టి ఎవరైనా సరే గ్రూప్స్కి, ఎస్ఐ కానిస్టేబుల్కి 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు సబ్స్క్రిప్షన్ తీసుకుందాం అనుకుంటే ఇదే బెస్ట్ టైము. వీళ్ళు ఆఫర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. 12 నెలల సబ్స్క్రిప్షన్ కొంటే మీకు 3 months సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఆఫర్ వచ్చేసి 19th సెప్టెంబర్ వరకు ఉంటుంది. అండ్ ఇందులో మీరు ఏ కోర్స్ కానీ ఒకవేళ ఎన్రోల్ అవ్వాలనుకున్నా మన కోడ్ ఉంటుంది డిస్క్రిప్షన్లో, EDU Tech 10 అనే కోడ్. ఆ కోడ్ని రెఫర్ చేసుకోండి, ఎందుకంటే మీకు డిస్కౌంట్లు వస్తాయి. అదేవిధంగా నాంది అనే పేరుతో ఫౌండేషన్ కోర్స్ తీసుకొస్తున్నారండి అన్ని కాంపిటేటివ్ జాబ్స్కి. ఇందులో 6 members ఎడ్యుకేటర్స్ ద్వారా మనకి ఈ నాంది ఫౌండేషన్ కోర్స్ అయితే తీసుకొస్తున్నారు. అలాగే నాంది మినీ కోర్స్ కూడా తీసుకొస్తున్నారు సేమ్ ఎడ్యుకేటర్ ద్వారా. ఇది కూడా ఫౌండేషన్ కోర్స్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ జాబ్స్. అండ్ నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సెషన్ అయితే ఉందండి. ఇది బయాలజీ కాన్సెప్ట్ మీద ఇక్కడ లక్ష్మణ్ కే గారు డిస్కషన్ చేస్తారు. అండ్ డైలీ క్లాసెస్ అండ్ యాప్టిట్యూడ్ అండ్ మెంటబిలిటీ మీద సౌమ్య కటంగూరి గారు క్లాస్ తీసుకుంటున్నారు. డైలీ క్లాసెస్ ఆన్ తెలంగాణ స్పెసిఫిక్ టాపిక్స్ పాలిటీ అండ్ గవర్నెన్స్ మీద బాలాజీ చెరబోయిన్ గారు క్లాస్ తీసుకుంటున్నారు. మీరు ఇక్కడ నచ్చిన ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు నచ్చిన ఎడ్యుకేటర్ని ఫాలో అవ్వచ్చు. అండ్ కంప్లీట్ గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ కానిస్టేబుల్కి మీకు ప్రిపరేషన్ ఉంటుంది. డెడికేటెడ్ డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి. అండ్ ఇంటరాక్టివ్గా నేర్చుకోవచ్చు. వీళ్ళు ప్రొవైడ్ చేసే పీడిఎఫ్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఫ్రీకి ప్లస్కి డిఫరెన్స్ చూసుకున్నట్టయితే అన్నీ లిమిటెడ్ ఉంటాయి ఫ్రీలో, బట్ మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అన్నీ అన్లిమిటెడ్లోకి వెళ్తాయి. అండ్ మీరు పర్టికులర్ ఒక కోర్స్ని, పర్టికులర్ సెషన్ని, పర్టికులర్ ఎడ్యుకేటర్ని ఫాలో అవ్వచ్చు. వాళ్ళు ప్రొవైడ్ చేసే వీడియోని అలాగే పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 1 monthకి 1,400 రూపాయల సబ్స్క్రిప్షను. మీకు 10% డిస్కౌంట్ రావాలంటే డిస్క్రిప్షన్లో మన EDU Tech 10 అనే కోడ్ ఉంది. ఆ కోడ్ వాడుకోండి. ఆ కోడ్ వాడితే మీకు కేవలం 1,260 రూపాయలకి వస్తుంది. అది మీరు 12 నెలల సబ్స్క్రిప్షన్ కొనుక్కుంటే 6,930కి వస్తుంది. యాక్చువల్ ప్రైస్ 7,700. డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. యూనియన్ బ్యాంకుకు రాజభాషా కీర్తి పురస్కారం ఇదేంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే అమిత్ షా కనబడుతున్నారు. అలాగే కేంద్ర సహాయ మంత్రులు ఇక్కడ కనబడుతున్నారు. హిందీ భాషను విజయవంతంగా అమలు చేసినందుకు గాను 2018-19, 2019-20, 2020-21 సంవత్సరాలకు గాను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రాజభాషా కీర్తి పురస్కారం దక్కించుకుంది. గుర్తుపెట్టుకోండి, రాజభాషా కీర్తి పురస్కారం మొత్తం 3 సంవత్సరాలకు అందుకున్న బ్యాంక్ ఏంటి అంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉన్న బ్యాంకే అండి, గవర్నమెంట్ బ్యాంక్ అది. అండ్ బ్యాంక్ MD అండ్ CEO రాజ్ కిరణ్ రాయ్. గుర్తుపెట్టుకోండి, రాజ్ కిరణ్ రాయ్ ఇక్కడ మీకు ఫోటోలో కనబడుతుంది. అతనే రాజ్ కిరణ్ రాయ్. అమిత్ షా చేతుల మీదుగా ఈ యొక్క రాజభాష కీర్తి పురస్కారం అయితే అందుకోవడం జరిగింది. ఈ పురస్కారాన్ని అందుకున్నారు. అండ్ నేషనలైజ్డ్ బ్యాంక్ విభాగంలో 2019-20లో మొదటి బహుమతిని, 2020-21లో తృతీయ బహుమతిని అందుకుంది. అండ్ హౌస్ మ్యాగజైన్ విభాగంలో 2018-19లో సంస్థ అంతర్గత మ్యాగజైన్ యూనియన్స్ రీజన్కు 2వ బహుమతి వచ్చింది. ఇలా అధికారిక భాష అమల్లో 5 అవార్డులు వచ్చాయన్నమాట యూనియన్ బ్యాంక్కి. చాలా మంచి నిర్ణయం. అంటే హిందీలో వాళ్ళ సర్వీసెస్ని చాలా బాగా ప్రొవైడ్ చేస్తున్నారనే ఉద్దేశం మీద ఈ రాజభాషా కీర్తి పురస్కారం అయితే ఇచ్చారు ఈ బ్యాంక్కి. ఓకే, ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అమిత్ షా చేతుల మీదకి ఇవ్వడం జరిగిందండి. అమిత్ షా వచ్చేసి కేంద్ర హోంమంత్రి అయిన ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో ఇచ్చారు ఈ అవార్డుని. అండ్ మొత్తం 3 సంవత్సరాలు గుర్తుపెట్టుకోండి, 2018, 19, 20 ఈ 3 సంవత్సరాలకి ఇచ్చారు రాజభాషా కీర్తి పురస్కారం యూనియన్ బ్యాంక్. ఓకే, తర్వాత టైమ్ అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితాలో మోదీ, మమతా బెనర్జీ. అయితే టైమ్ మ్యాగజైన్ 2021 సంవత్సరానికి గాను నిన్న విడుదల చేసిన ప్రపంచంలో 100 మంది అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితాలో మన ఇండియా నుండి 3కి స్థానం దొరికిందండి. అందులో ఒకరు వచ్చేసి ప్రధాని మోదీ, ఇంకొకరు వచ్చేసి పశ్చిమ బెంగాల్ ప్రస్తుత చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా CEO ఆదర్ పునావాలా. వీళ్ళ ముగ్గురికి కూడా 2021కి సంబంధించి ప్రఖ్యాత అంటే
ప్రపంచంలో 100 మంది అత్యంత ప్రభావశీలు, అంటే వాళ్ళ వల్ల ప్రభావితులైన వాళ్ళు ఉంటారు కదా, అలా ప్రభావం చూపుతున్న వ్యక్తుల జాబితాను రిలీజ్ చేస్తుంది. మన ఇండియా నుండి 3 ఉన్నారు. అదే అమెరికా నుండి అయితే అధ్యక్షుడు బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, ప్రిన్స్ హ్యారీ, మెగన్ మోర్కెల్ దంపతులు, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్, తాలిబాన్ ముఠా సహ వ్యవస్థాపకుడు ఆఫ్ఘనిస్తాన్ ఉప ప్రధాని ముల్లా అబ్దుల్ బరాదర్ తదితర పేర్లు. ఇక ప్రపంచంలో 100 మంది ప్రఖ్యాత అలాగే ప్రభావశీల వ్యక్తుల జాబితాలో ఉన్న వ్యక్తులు ఇల్లు ప్రప్రథమంగా. అయితే 74 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ తరువాత 3వ కీలకమైన నాయకుడు నరేంద్ర మోదీ అని టైం పత్రిక ప్రొఫైల్లో చెప్పింది. అయితే ఈ ప్రొఫైల్ను CNN జర్నలిస్ట్ ఫరీద్ జకారియా రాశారు. భారతదేశాన్ని నరేంద్ర మోదీ లౌకికవాదం నుంచి హిందూ జాతీయవాదం వైపు నడుపుతున్నారని విమర్శలు కూడా గుప్పించారు. దేశంలోని ముస్లిం మైనారిటీల హక్కులను కూడా హరిస్తున్నారని, అమాయక జర్నలిస్టులను జైల్లో పెడుతున్నారని ఆరోపించారు ఆయన. టైం అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితాలో టెన్నిస్ ప్లేయర్ నవోమి ఒసాకా, రష్యా ఉద్యమకారుడు అలెక్సీ నావల్నీ అండ్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్, యాపిల్ కంపెనీ CEO టిమ్ కుక్, హాలీవుడ్ నటీమణి కేట్ విన్స్లెట్, ఆసియన్ పసిఫిక్ పాలసీ అండ్ ప్లానింగ్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మంజుషా పి కులకర్ణి తదితరులు ఇందులో ఉండడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇందులో ఎవరైనా అధ్యక్షులు ఉంటే అధ్యక్షులు, అదేవిధంగా మోదీని గుర్తుపెట్టుకోవాలి, మమతా బెనర్జీని గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి 2 ఏపీ మహిళలకు నైట్ యాంగిల్ అవార్డు అండి. ఆల్రెడీ తెలంగాణ గురించి నేను మొన్న చెప్పేశాను. అయితే ఈ అవార్డు గురించి ఈరోజు పేపర్లో వేశారనమాట, ఏపీ గురించి. బట్ తెలంగాణ గురించి చెప్పాను. అరుణ్ కుమారి అనే ఒక నర్సు ఈ యొక్క నైట్ యాంగిల్ అవార్డు పొందిందండి తెలంగాణ నుండి. అది ఏపీ నుండి చూసుకుంటే డి రూపకళ, ఇక్కడ కనబడుతున్నారు కదా, ఈమె పేరు డి రూపకళ. ఈమె పేరు వచ్చేసి డాక్టర్ అమ్ములూరు పద్మజ. అంటే కరోనా సిచ్యువేషన్లో, ఆ కరోనా టైంలో వ్యక్తులకి సరైన ట్రీట్మెంట్, సరైన సేవలు అందించిన వ్యక్తులు అనమాట. అలాంటి వాళ్ళని కొంతమంది దేశవ్యాప్తంగా సెలెక్ట్ చేసి రాష్ట్రానికి వేరువేరుగా అవార్డులు అయితే ఇస్తారు. అయితే వైద్య సేవలు అందించినందుకు గాను రాష్ట్రానికి చెందిన 2 మహిళలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా నేషనల్ ఫ్లోరెన్స్ నైట్ యాంగిల్ అవార్డు అయితే రావడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, నేషనల్ ఫ్లోరెన్స్ నైట్ యాంగిల్ అవార్డు అనేది మన ఏపీ నుండి 2021లో 2 రావడం జరిగింది. దీన్ని ఎవరు ఇచ్చారంటే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రానికి చెందిన డి రూపకళ, శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో నర్సింగ్ కాలేజీకి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ అమ్ములూరు పద్మజ ఈ అవార్డులు అందుకున్నారు ఏపీ తరపున. ఓకే, గుర్తుపెట్టుకోండి. అంటే కోవిడ్ టైంలో ప్రాణాలకు లెక్క చేయకుండా నర్సులు సాహసోపేతమైన సేవలు అందించారని రాష్ట్రపతి వాళ్ళని పొగడడం కూడా జరిగింది. అండ్ తెలంగాణ నుండి అయితే ఒకరు ఎంపికయ్యారు. ఆమె పేరు అరుణ్ కుమారి. అది ఆల్రెడీ మనం ఒక 1 డే బ్యాక్ 2 డేస్ బ్యాకే చెప్పుకున్నాం. తర్వాత ఇక్కడ చూడండి, పులు కొంచెం చాలా డిఫరెంట్గా ఉంది. ఆ డిఫరెంట్ ఏంటి అంటే ఇక్కడ మీకు బ్లాక్ చార్లు ఉన్నాయి, నల్లటి చార్లు ఉన్నాయి, చూసారా అది. అయితే దీనికి ఈ రంగు ఎలా వచ్చింది, ఇంత ప్రత్యేకత అంటే, ఎందుకంటే ఇవి చాలా రేర్ అనమాట. అది బ్లాక్ కలర్ ఎలా వచ్చింది ఆ పులికి అనే విషయాన్ని బెంగళూరు శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. ప్రపంచంలోనే నల్ల పులులు కనిపించే ఏకైక ప్రదేశం ఒడిశాలోని సిమ్లాపాల్. గుర్తుపెట్టుకోండి, సిమ్లాపాల్. అక్కడి పులులు రాయల్ బెంగాల్ పులుల కంటే భిన్నంగా కనిపిస్తాయి. వీటి శరీరంపై నల్లటి చారలు దట్టంగా పరుచుకొని ఉంటాయి. ఒక్కసారి పూర్తి నలుపు వర్ణంలోనూ కనిపిస్తాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా వీటిపై చాలా ఆకర్షణ ఉంది, పేరుంది కూడా. ఇవి ఎందుకు నలుపు వర్ణంలో ఉంటాయి, దాని వెనుక రీజన్ ఏంటి అన్న అంశంపై చాలా పరిశోధనలు జరిగాయి. అయితే ఫైనల్గా దీనికి సంబంధించిన సీక్రెట్ని బెంగళూరు సైంటిస్టులు ఫైండ్ అవుట్ చేశారు. చూడండి, ట్రాన్స్ మెంబ్రేన్ అమినోపెప్టేస్ క్యూ అనే ఒక జన్యువు ఉత్పరివర్తనం కారణంగా ఈ పులులకు నలుపు రంగు వచ్చినట్లుగా చెప్పారు. గుర్తుపెట్టుకోండి దీని పేరు. ఆ జన్యువు పేరు ఏంటండి, ట్రాన్స్ మెంబ్రేన్ అమినోపెప్టిడేస్ క్యూ అనే ఒక జన్యువు మార్పు వల్ల, కొత్తగా ఆ జన్యువు ఏర్పడడం వల్ల వాటికి ఆ బ్లాక్ కలర్ అయితే వచ్చింది. సిమ్లాపాల్ టైగర్లు, వాటిని సిమ్లాపాల్ టైగర్లు అంటారు, ఇతర జాతుల పులులతో సంపర్కం జరపవని, అందుకే అవి అంతరించిపోయే ప్రమాదం ఉందని ఈ పరిశోధన కూడా చెప్పింది. అవి వేరే పులులతో కానీ ఆడపులులతో ఇవి సంపర్కం చేయవు, అంటే ప్రత్యుత్పత్తి చెయ్యవన్నమాట. అంటే ప్రత్యుత్పత్తి కావడానికి ఏం కావాలి, 2 కలాలి, సంపర్కం అవ్వాలి.
అలా కలవంట. ఇవి ఓన్లీ వీళ్ళ జాతి పులులతో మాత్రమే సంపర్కంలో పాల్గొంటాయి. 2018 లెక్కల ప్రకారం మన ఇండియాలో 2967 పులులు ఉన్నాయి. సిమ్లాపాల్లో తీసిన ఫోటోల ఆధారంగా కేవలం 8 నల్ల పులులు మాత్రమే ఉన్నాయని తేలింది. బెంగళూరులో నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్, దీన్ని NCBS అంటారు, శాస్త్రవేత్తలు దేశంలో ఇతర పరిశోధన సంస్థలతో కలిసి ఈ అధ్యయనం చేశారు. వీరి పరిశోధన పత్రాన్ని నేషనల్ అకాడమిక్ ఆఫ్ సైన్సెస్లో ప్రచురించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, అయితే నెక్స్ట్ ఏ దిశలో ఉన్నాయి ఏంటి, ఏ దిశలో ఉన్నాయండి మీకు డౌట్ రావచ్చు. చాలామంది ఏంటంటే దిశ యాక్ట్ అనేది మన ఏపీలో ఉందని చాలామంది అనుకుంటున్నారు. అయితే దిశ యాక్ట్ అనేది ఏపీలో ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు. కేవలం దాన్ని తయారు చేశారు, చట్టాన్ని తయారు చేసిన వెంటనే ఆమోదం పొందదు. ఏ చట్టం అయినా సరే పార్లమెంట్ లెవెల్లో వెళ్ళి అక్కడ రాష్ట్రపతి లెవెల్కి అందాలి. అంటే ఇప్పుడు దిశ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ అంటే అమల్లో లేదు. దిశ యాక్ట్ జస్ట్ దాని బిల్లు మాత్రమే తయారు చేశారు, కానీ అది పూర్తి చట్టంగా మారలేదు. పూర్తి చట్టంగా మారాలంటే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఫైనల్ చేసి దాన్ని రాష్ట్రపతి అంటే ప్రెసిడెంట్ వద్దకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ప్రెసిడెంట్కి పంపుతారు. అది అక్కడ అమలైతేనే అది అమలైనట్టు లెక్క అనమాట. దాని మీద గెజెట్ నోటిఫికేషన్ వస్తే అప్పుడు అమలైనట్టు. ఇది ఓన్లీ ఏపీలోనే కాదు, ఏ రాష్ట్రంలోనైనా సరే అక్కడ ఒక చట్టం అనేది ఇంప్లిమెంటేషన్ కావాలంటే ఖచ్చితంగా దానికి రాష్ట్రపతి అనుమతి ఉండాలి. అయితే ఎందుకు ఇంకా ఆ చట్టం ఇంప్లిమెంటేషన్ కావాలేదని మీ అందరికీ డౌట్ ఉండొచ్చు ఇప్పుడు తెలిసిన తర్వాత. చాలామంది అనుకుంటున్నారు దిశ యాక్ట్ ఉంది అని. ఇంకా దిశ యాక్ట్ అనేది పూర్తిగా రాలేదు. ఓన్లీ అంటే అక్కడ పంపారు అంతే, సెంట్రల్ గవర్నమెంట్కి పంపారు. అక్కడ వాళ్ళు ఓకే చేసి ప్రెసిడెంట్కి పంపాలి. ప్రెసిడెంట్ పంపిన తర్వాత అతను ఓకే చేస్తేనే, అతను దానికి ఆమోదం తెలిపితేనే అప్పుడు అది మనకి అమల్లోకి వస్తుంది. అయితే మహిళలు బాలలపై జరిగే క్రూరమైన లైంగిక నేరాల్లో వెంటనే దర్యాప్తు చేసి అండ్ చాలా స్పీడ్గా న్యాయ విచారణ జరిపి కఠిన శిక్షలకు వీలుగా ఏపీ గవర్నమెంట్ దిశ అనే బిల్లును రాష్ట్రంలో ఉభయ సభల్లో ఆమోదం పొంది 1.5 ఏళ్లు దాటినా అవి నేటికి చట్టంగా మారి అమల్లోకి రాలేదు. ఈ బిల్లుల్లో ఇండియన్ పీనల్ కోడ్ 1860, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973కు సవరణలు చేసినందుకు చట్టరూపం దాల్చాలంటే రాష్ట్రపతి ఆమోదం ఉంది. అంటే కొన్ని బిల్లులు అంటే చూడండి, ఇప్పుడు ఆ పర్టికులర్ చట్టం ఏదైతే ఉంటుందో ఆ చట్టం అనేది ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్ చేసిన రూల్స్కి గైడ్లైన్స్లో దానికి ఒక చోటు ఉందనుకోండి, అప్పుడు ఇది రాష్ట్రపతి దగ్గరికి వెళ్తుంది. అయితే ఇందులో ఐపీసీ అండ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్స్ వీటిని చేంజ్ చేశారనమాట. వీటిని చేంజ్ చేశారు కాబట్టి అవి అమలు అవ్వాలంటే ఖచ్చితంగా రాష్ట్రపతి ఆమోదం ఉండాలి. అవి చేంజ్ చేయడం వల్ల ఇప్పుడు అది రాష్ట్రపతి ఆమోదం అనేది తప్పనిసరి అయింది. ఆ ప్రక్రియలో భాగంగా బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించగా సంబంధిత మంత్రిత్వ శాఖ పలు ప్రశ్నలు లేవనెత్తింది. అంటే దీనికి రిలేటెడ్ హోం మంత్రిత్వ శాఖ కొన్ని క్వశ్చన్స్ అడిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సమాధానాలు సరిగా లేవంటూ, కాబట్టి మాకు కరెక్ట్గా డీటెయిల్స్ అనేది ఇవ్వాలని కోరుతూ కేంద్రం మళ్ళీ దాన్ని వీళ్ళు పంపించడం, వాళ్ళు మళ్ళీ తిరిగి పంపించడం జరుగుతుంది. 1.5 ఏళ్లుగా ఇదే తంతు. కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖలు వెల్లడించిన అభ్యంతరాలన్నింటినీ క్రోడీకరించి తాజాగా హోంశాఖ ఏపీ ప్రభుత్వానికి పంపించింది. మళ్ళీ వాటికి సమాధానాలని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. ఓకే, అది అయితే అసలు ఈ చట్టం ఎలా వచ్చిందంటే 2019లో నవంబర్ 28న హైదరాబాద్ శివార్లలో దిశ అత్యాచార ఘటన జరిగింది. అయితే ఇలాంటి ఘటనలు జరిగిన వెంటనే న్యాయ విచారణ జరిగి తక్షణ 21 రోజుల్లోనే న్యాయం జరగాలనే ఉద్దేశంతో కేసు నమోదైన 21 రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేసి ఎవడైతే ఉన్నాడో తప్పు చేసిన వాడికి శిక్ష వేయాలనేది దిశ యాక్ట్ చెప్తుంది. ఓకే, అయితే ఆంధ్రప్రదేశ్ దిశ బిల్లు క్రిమినల్ లా ఏపీ సవరణ బిల్లు 2019, ఆంధ్రప్రదేశ్ దిశ బిల్లు ఆంధ్రప్రదేశ్లో మహిళలు బాలలపై జరిగే నిర్దేశిత నేరాల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాల బిల్లు 2019, ఈ పేరుతో 2 బిల్లులు రాష్ట్ర ఉభయ సభల్లో 2019 డిసెంబర్ 16 నాటికి ఆమోదం అయితే పొందింది. అంటే నవంబర్లో ఆ ఇష్యూ జరిగితే డిసెంబర్లో నెక్స్ట్ మంత్లోనే గవర్నమెంట్ చర్య తీసుకుంది. క్రిమినల్ లా, క్రిమినల్ ప్రొసీజర్స్, న్యాయ పరిపాలన అంశాలు ఉమ్మడి జాబితాలో ఉన్నందున వీటి చట్టబద్ధతకు రాజ్యాంగంలో ఆర్టికల్
254 క్లాస్ 2 ప్రకారం రాష్ట్రపతి ఆమోదం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఓకే, కాబట్టి అది లేట్ అవుతుంది. అండ్ కేంద్ర హోంశాఖ బిల్లులపై సంబంధిత మంత్రిత్వ శాఖల అభిప్రాయం కూడా కోరింది. వారు తెలిపిన అభ్యంతరాలు వాళ్ళ అవన్నీ కూడా వాళ్ళు ఇచ్చినవన్నీ కూడా అనాలిసిస్ చేసి 2 బిల్లుల్లో పేర్కొన్న లైంగిక నేరగాళ్ల జాబితా ప్రదర్శనపై అభ్యంతరం చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక న్యాయస్థానాల పదాలు 2 సార్లు ఉన్నాయని, మరికొన్ని తప్పులున్నాయంటూ బిల్లును వెనక్కి పంపించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం 2వ బిల్లును పూర్తిగా ఉపసంహరించుకున్నట్లుగా 2020 డిసెంబర్ 2న అసెంబ్లీలో హోంమంత్రి సుచరిత గారు ప్రకటించేశారు. అంటే 2వ బిల్లు అయితే ఆమోదం అవసరం లేదు, కానీ ఖచ్చితంగా ఫస్ట్ బిల్ మాత్రం ఆమోదం తెలపాలని చెప్పారు ఆవిడ. అయితే ఆ స్థానంలో 2020 డిసెంబర్ 3న ఆంధ్రప్రదేశ్ దిశ మహిళలు చిన్నారులపై జరిగే నేరాల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాలు బిల్లు 2020 ప్రవేశపెట్టారు. గుర్తుపెట్టుకోండి. తుదిగా దీన్నే కేంద్రానికి ఫైనల్గా దీన్ని పంపించారు. అయితే ఫైనల్గా ఇప్పుడు ఏదైనా సరే అక్కడ రూల్స్ అనేవి సరిగా లేకపోతే, ఖచ్చితంగా ప్రొసీజర్ అనేది సరిగా లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ తెలపదు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఇంకొక విషయం ఏంటి అంటే, బిల్లులపై మా శాఖ చెప్పిన అభ్యంతరాలకు ఏపీ ప్రభుత్వం 2 సార్లు వివరణలు ఇచ్చింది. రెండోసారి ఇచ్చిన వివరణపై మా అభిప్రాయాన్ని కేంద్ర హోంశాఖ ద్వారా ఏపీకి తెలియజేశాం అని కూడా చెప్పింది. ఈ విషయాన్ని జూలై 29 రాజ్యసభలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గారు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎందుకు ఈ బిల్లు అనేది ఇంకా అప్రూవల్ అవ్వట్లేదంటే, 21 రోజుల్లో న్యాయ విచారణ కంప్లీట్ చేసి శిక్ష అనేది పడాలనేది. అయితే ఈ 21 రోజుల్లో విచారణ చేయడానికి అంత సీన్ లేదు. విచారణ చేయడానికి అంత తక్కువ టైంలో చేస్తే ఖచ్చితంగా అతనిది తప్ప లేదంటే నిజమా, అంటే అది నిజంగా తప్పు చేశాడా లేదంటే చేయలేదా అని తెలుసుకోవడానికి 21 రోజులు పట్టదు. చాలా టైం కావాలి దానికి. అనవసరంగా ఒక నిర్దోషిని కూడా మనం శిక్షించాల్సిన సిచ్యువేషన్కి వచ్చేస్తుంది ఇంత తక్కువ టైం పీరియడ్ ఇవ్వడం వల్ల. ఎందుకంటే అవతల వ్యక్తి నేను చేయలేదని నిరూపించుకోవడం కూడా 21 రోజుల్లో సాధ్యం కాదు. కాబట్టి ఇది ఇప్పటికీ అమలు కాలందుకు రీజన్ అదే. ఓకే, ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను. మన రాజ్యాంగం ప్రకారం తప్పు చేసిన వాడికి ఎంతమంది అని శిక్ష పడవచ్చు, కానీ తప్పు చేయలేని వాడికి మాత్రం శిక్ష పడకూడదు. ఇది రూల్ ఉంది. అనవసరంగా 21 రోజుల్లో ఆడి మీద అంటే ఆడి మీద ఎవడైనా కోపంగా ఉండొచ్చు, యాంటీ మీద ఉండి ఆడి మీద అనవసరమైన నిందలు మోపి ఆడిని ఇరికించి ఆ 21 రోజుల్లో వాడిని ఉరిశిక్ష తీసేలా చేశారనుకోండి, వాడి లైఫ్ అంతా వేస్ట్. అసలు ఆడు అందులో ఉన్నాడా లేడా, ఆడు నాకు సంబంధం ఉందా లేదా అని ఆడు నిరూపించుకోవడానికైనా టైం కావాలి. ఇలాంటి కొన్ని లొసుగులు ఉన్నాయి కాబట్టి ఇంకా దిశ బిల్ అనేది మనకి అప్రూవల్ కాలేదు. అందుకే సెంట్రల్ గవర్నమెంట్ మాటికి స్టేట్ గవర్నమెంట్కి పంపించేస్తుంది. నెక్స్ట్, జీవజలానికి రక్షక కవచం. ఈరోజు ప్రపంచ ఓజోన్ దినోత్సవం అండి. చూడండి, సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలు బారిన పడకుండా భూమి మీద సకల జీవరాశిని ఓజోన్ పొర కాపాడుతుంది. ఇది భూమి నుంచి దాదాపు 50 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉండే స్ట్రోటో ఆవరణంలో ఉంటుంది. ఓజోన్ పొర మానవ చర్యల మూలంగా ఓజోన్ పొర అనేది దెబ్బతింటుంది. ఈ విషయంపై 1970ల నుంచి అధ్యయనాలు సాగుతున్నాయి. ఓజోన్ పొర సన్నగిలినట్లుగా, అంటే ఇదే రంధ్రంగా వ్యాప్తిలోకి వచ్చింది రంధ్రంగా. ఆ తర్వాతి కాలంలో కనుగొన్నారు. వృక్ష జీవజాతుల మనుగడకు అత్యంత ముఖ్యమైన ఓజోన్ పొర దెబ్బతినడానికి ప్రధాన కారణం క్లోరోఫ్లోరో కార్బన్లు, అలాగే బ్రోమోఫ్లోరో కార్బన్లు. వీటిని కట్టడి చేయడానికి ప్రపంచ దేశాలు 1987 సెప్టెంబర్ 15న మాంట్రియల్ ప్రోటోకాల్ను ఆమోదించాయి. సెప్టెంబర్ 16న అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం 1994లో ప్రకటించింది. దీన్నే ప్రపంచ ఓజోన్ దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. అయితే జీవజాలంతో పాటు మొక్కలకు అతినీల లోహిత కిరణాలు తీవ్రంగా హాని కలిగిస్తాయి. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న పర్యావరణ పరిరక్షణ సంస్థ ఈపీఏ సంస్థ 3.5 దశాబ్దాల క్రితమే దీనిపై ఓ నివేదిక కూడా ఇచ్చింది. ఓజోన్ పొర బాగా దెబ్బతింటే రాబోయే 88 సంవత్సరాల్లో ఒక్క అమెరికాలోనే 4 కోట్ల క్యాన్సర్ కేసులు ఎక్కువ అవుతాయంట. 8 లక్షల మరణాలు సంభవిస్తాయని హెచ్చరించింది. అతినీల లోహిత కిరణాలు నేరుగా భూమి మీదకు ప్రసరిస్తే మనుషులు పలు రకాల క్యాన్సర్లు బారిన పడతారు. వృద్ధాప్యం, కంటి సమస్యలు ఎక్కువ అవుతాయి. రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. మొక్కల్లో కిరణజన్య సంయోగ క్రియ సరిగా జరగదు. దానివల్ల ఏమవుతుంది, కొత్త మొక్కలు పుట్టవు. పలు పంటలు పూర్తిగా పోతాయి. ధ్రువ ప్రాంతాల్లో ఓజోన్ పొర పలుచబడినట్లుగా వివిధ నివేదికలు కూడా చెప్తున్నాయి. అయితే దీనివల్ల మంచు కరిగి సముద్రాల్లో నీటి మట్టం పెరుగుతుంది. ఫలితంగా తీర ప్రాంతాలు అనేవి ముంపుకు గురవుతాయి. విపరీతమైన ఇంధన వినియోగం, ఏసీలు, ఫ్రిడ్జ్లలో వాడే ప్రమాదకర రసాయనాలు
ఓజోన్ పొరకు నష్టం చేస్తాయని సిఎఫ్సీలకు ప్రత్యామ్నాయంగా వినియోగిస్తున్న హైడ్రోఫ్లోరో కార్బన్లతోనూ ఆ పొరకు ప్రమాదమేనని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. వీటన్నింటికి తోడు కార్చిచ్చులు సైతం ఓజోన్ పొరను దెబ్బతీస్తున్నాయి. అమెజాన్ అడవులు కార్చిచ్చు అనేది తెలుసు. కార్చిచ్చు అంటే కాలింది. అమెజాన్ అడవులు మంటకు గురయ్యాయి. ఈ మేరకు ఆ పొరపై ప్రభావం పడింది. ఎందుకంటే ఆ చెట్లన్నీ కాలిపోయి ఆ పొగంతా పైకి వెళ్ళి ఆ వేడి ఏదైతే ఉందో అది ఆ పొరకు తగలడం వల్ల పొర అనేది దెబ్బతిన్నది. ఆస్ట్రేలియాలో అడవుల దహనము ఓజోన్ పొరకు నష్టం కలిగించినట్లుగా అధ్యయనాలు చెప్తున్నాయి. 4 సంవత్సరాలకు ఒకసారి ఓజోన్ పొర స్థితిగతులపై ఐక్యరాజ్య సమితి ఓ నివేదిక విడుదల చేస్తుంది. గతంతో పోలిస్తే ఓజోన్ పొర క్రమేణా కోలుకుంటున్నట్లుగా 2018లో విడుదలైన నివేదిక చెప్తోంది. ఓజోన్ పొర క్షీణతకు దారితీసే పదార్థాల సాంద్రత వాతావరణంలో తగ్గుతున్నట్లుగా చెప్తుంది. కెనడా, స్వీడన్, డెన్మార్క్, నార్వే వంటి వాటితో పాటు మరికొన్ని దేశాలు క్లోరోఫ్లోరో కార్బన్లను కట్టడి చేసేందుకు మొదటి నుంచి ప్రయత్నిస్తున్నాయి. అమెరికాలో ఈపీఏ ఆధ్వర్యంలో సిఎఫ్సి ఉత్పత్తిదారులతో అంతర్జాతీయ వేదిక ఏర్పాటు చేశారు. ఓజోన్ పొర రక్షణ కోసం 1985లో 28 దేశాలు వియన్నా కన్వెన్షన్లో సంతకం చేశాయి. ఓజోన్ పొరకు హానికరమవుతున్న రసాయనాలపై చర్చించేందుకు సిద్ధమయ్యాయి. ఆ తరువాత మాంట్రియల్ ప్రోటోకాల్ను ప్రోటోకాల్కు దారిదీపమైంది. అత్యంత విజయవంతమైన అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందంగా ఈ ప్రోటోకాల్ చెప్పుకోవచ్చు. అయితే మాంట్రియల్ ప్రోటోకాల్పై సంతకాలు చేసినప్పటికీ ఫ్రాన్సు, యూకే ప్రభుత్వాలు మాత్రం తమ సిఎఫ్సి పరిశ్రమలను కాపాడుకోవడానికి మొదట్లో ప్రయత్నించాయి. దానిపై పలు విమర్శలు వ్యక్తమయ్యాయి. ఓజోన్ పొర దెబ్బతినడానికి మానవ తప్పిదాలే కారణమని బలమైన ఆధారాలు వెలుగు చూడడంతో 1990లో లండన్లోని జరిగిన సమావేశంలో మాంట్రియల్ ప్రోటోకాల్కు బలోపేతం చేశారు. దేశాల ఆర్థిక స్థితిగతుల ఆధారంగా సిఎఫ్సీల ఉత్పత్తిని నిరోధించడానికి లక్ష్యాలు నిర్దేశించారు. కొన్ని లక్షల టార్గెట్స్ని ఇచ్చారు. చైనా మాత్రం వాటికి తలగ్గకుండా ప్రమాదకర విధానాలను అనుసరిస్తూ ఉంది. ప్రపంచ సిఎఫ్సి 11 ఉద్గారాల్లో 40 నుండి 60% చైనా నుంచే వస్తున్నాయంట. 2 ఏళ్ల క్రితం ఈ విషయం బయటపడింది. దీనిపై అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేసినా చైనా తన విధానాలను అస్సలు మానుకోలే. మరోవైపు మాంట్రియల్ ప్రోటోకాల్ను బలోపేతం చేశాక సిఎఫ్సి ఉద్గారాలు చాలా మేరకు తగ్గుముఖం పట్టాయి. బ్రోమిన్ కలిగిన రసాయనాలు వినియోగం క్షీణించడంలో ఓజోన్ పొరపై దుష్ప్రభావం చూపే హానికర పదార్థాలు తీవ్రత తగ్గిందని పరిశోధకులు చెప్తున్నారు. ఒక విషయం చెప్తాను చూడండి. ఓజోన్ పొర అంటే మనందరికీ మీరు చదువుకున్నారు కాబట్టి మీకు ఓజోన్ పొర గురించి మీరు 8th, 9thలో వినే ఉంటారు. ఓజోన్ పొర మనం ఇక్కడ ఫ్యాక్టరీల ద్వారా వదులుతున్న స్మోకు, వాహనాల ద్వారా వదులుతున్న స్మోకు, ఫర్ ఎగ్జాంపుల్ అడవులు ఏమైనా కాలిపోతే దాని నుండి వచ్చే స్మోకు, ఆ వేడికి అక్కడ ఉష్ణోగ్రత టెంపరేచర్ పెరుగుతుందన్నమాట. అవి గాలిలో కలిసి రసాయన చర్యగా మారి అవి వేడుపులు ఈ ఆవరణంలో వేడి కల్పిస్తాయి. దాని ద్వారా ఆ ఓజోన్ పొరకి ఎఫెక్ట్ చూపిస్తుంది. అయితే ఓజోన్ అనేది మన మీదకి డైరెక్ట్గా సూర్యకిరణాలు పడకుండా అడ్డుకుంటుంది. దాని ద్వారా మనం చాలా వరకు చర్మ వ్యాధులు, క్యాన్సర్లు అవి ఇవి రాకుండా హ్యాపీగా ఉంటున్నాం. కానీ ఒకవేళ కానీ ఇది ఖచ్చితంగా నాశనం అయితే మట్టుగా ఖచ్చితంగా భూమి అంతా కూడా చాలా దారుణమైన సిచ్యువేషన్ ఫేస్ చేస్తుందని చాలా నివేదికలు చెప్తున్నాయి. ఓకే, కాబట్టి ఇప్పుడు అన్ని దేశాలు కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ని, ఎలక్ట్రిక్ కార్స్ని తీసుకొస్తున్నాయి. చాలా మంచి నిర్ణయం. అలాగే హానికరమైన రసాయనాలను కూడా అరికట్టడం కోసం నిషేధించడం అనేది జరగాలి. వాటికి ప్రత్యేకంగా వేరే వాటిని వాడడం, దాని ద్వారా లబ్ధి పొందడం అనేది జరిగితే ఫ్యూచర్లో మనకి ఓజోన్ పొర నుండి ఏ ఇబ్బంది ఉండదు. కానీ ఓజోన్ పొర అనేది చాలా ముఖ్యమైనదండి. అండ్ మనకి డైరెక్ట్గా మన మీదకి ఎండ పడకుండా కాపాడుతుంది ఏదైనా ఉందంటే అదే. పర్యావరణం కూడా మనం చూసి అబ్బా ఎంత బాగుందని ఏదైతే అనుకుంటున్నామో ఆ ప్రాంతాలు కూడా అలా ఉండడానికి ఓజోనే కారణం, ఓజోన్ పొర. ఇదిగే టోటల్ ఇన్ఫర్మేషన్. అసలు ఈ ఓజోన్ అనేది 2018లో వచ్చిన నివేదిక ప్రకారం బాగానే ఉందని చెప్పడానికి గల కారణం ఏంటంటే 1987 నుండి కూడా 70 నుండి కూడా ప్రభుత్వాలు ప్రపంచ దేశాలన్నీ కూడా తీసుకుంటున్న నిర్ణయాలే దానికి కారణం. ఇంకా అలాంటి ముందు అడుగులు వేసి ఇంకా ఓజోన్ కాపాడుకోవాలి. ఓజోన్ ఒకటే కాదు, పర్యావరణాన్ని కూడా కాపాడుకోవాలి. ఇదిగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.